గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకోసం సినిమాకి నాకు తెలిసినంత వరకు జీరో బడ్జెట్, అస్సలు డబ్బులు లేకుండా తెరకెక్కిన సినిమా అది. చాలా మినిమం డబ్బులు. అంటే స్టార్స్ని ఆ సినిమాలో వర్క్ చేసిన స్టార్స్ అన్ను ఇప్పుడు వాళ్ళు స్టార్స్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ కనీసం వాళ్ళకి వెహికల్స్ పెట్టే స్తోమత కూడా లేదు ఆ సినిమాకి. అలాంటి సినిమాకి మీకు ఛాన్స్ వచ్చింది, అద్భుతమైన సంగీతం ఇచ్చారు. కమర్షియల్గా పే చేశారా మీకు నీకోసంకి? నాకు ఫ్రాంక్గా అంటే ప్రొడ్యూసర్లు తిట్టుకుంటున్నాము, నాకు రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు నీకోసంకి. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి నేను ఓకే వచ్చిందిగా చాలు అనే దీంతోనే ఉన్నాను. బట్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫర్ ష్యూర్. యాక్చువల్గా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తనది ఆ సినిమాలో కొంటె బాపు పాట ఉంది కదా, ఆ పాట దేవి చేసింది. మిగతా పాటలు నేను చేశాను. అయితే దేవి చెన్నైలో ఉంటాడు కాబట్టి దేవి కోసం చెన్నై వెళ్ళి యాక్చువల్లీ అది దేవి ఓకే అయ్యి సినిమా కొంత షూట్ అయ్యేంత వరకు ప్రొడ్యూసర్స్ వేరే. ఆ ప్రొడ్యూసర్స్ చేతులు ఎత్తేసిన తర్వాత వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్ మూవ్ చేయాలి. ఇప్పుడు డైరెక్టర్ చెన్నై వెళ్ళాలన్నా అది కూడా ఖర్చే. మ్యూజిక్ అప్పట్లో వాట్సాప్లో అవి లేవు. కరెక్ట్, ఆ సినిమా పరిస్థితి అట్టాగే ఉండేది. అది అందుకు ఇంకా లోకల్గా చేయాలి అనే దీనిలో అప్పుడు ఈ అవునంటూ కాదంటూ చేసిన 2 ట్యూన్లు తీసుకుని వాళ్ళు వైజాగ్ వెళ్ళి షూట్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ సినిమాకి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వి, అందరికి నచ్చింది అని. అప్పటివరకు నాకు తెలియదు నేను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అని. 2 సాంగ్లు షూట్ అయిన తర్వాత నాకు తెలిసింది నేను మ్యూజిక్ డైరెక్టర్ అని. ఆ తర్వాత ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చేయాలి అంటే అప్పుడు శ్రీను వైట్ల గారు అంటే గంటా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, సినిమా టైటిల్ నీకోసం అని చెప్పగానే నాకు మనసులో మెదిలిన పాట నీకోసం టైటిల్ సాంగ్. అప్పుడు శ్రీను వైట్ల గారిని కలిసి ఇలాగ నీకోసం టైటిల్కి నేను ఒక సాంగ్ ట్యూన్ చెప్తాను అని అంటే ట్యూన్ వినిపించాను, ఆయనకు బాగా నచ్చింది. అక్కడ నుంచి వీ ట్రావెల్డ్. అసలు ఒక్కసారి అది హమ్ చేస్తారా నీకోసం సాంగ్? నీకోసం 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 ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు, నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది, నీకోసం నీకోసం. సాహితీ గారు రాశారు సాహిత్యం. అంటే మీరు ఏ రోజైనా మీరు ఎదురుపడిన రోజు ఒక ప్రశ్న అడగాలనుకున్నాను, నాకు ఈరోజు అవకాశం వచ్చింది. మీ గొంతులో సార్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఎంత పెద్ద స్టార్ సింగర్ అయినా సరే అది డిస్టర్బెన్స్ అనగానే వాళ్ళు పలికే విధానంలో ఆ వోకల్స్ గాలి రావడము స్వచ్ఛంగా నీట్గా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మీ వాయిస్. ఇది నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది. ఎలా ఇది ఫస్ట్ నుంచా ఏమైనా కేర్ తీసుకున్నారా? మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఈ జీన్స్ ఇచ్చినందుకు. సార్ నేను ఫ్రాంక్గా ఎలాంటి కేర్ తీసుకున్నాను. నేను ఎప్పుడు ప్రాక్టీస్ కూడా చేయను, రోజుకి 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి ఇవి కూడా ఉండవు నాకు. నేను కంపోజ్ చేసి రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ పాట నేను విన్నా, అసలు ఎవరో ప్లే చేస్తే వినడం తప్పితే నా అంతా నేను ప్లే చేయడం కూడా ఉండదు. అంటే కొంచెం గేర్ ఎక్కువేమో నాకు. అది అంటే అయిపోయింది కదా వర్క్, ఇంకా కొత్త వర్క్ గురించి ఆలోచిద్దాం అని తప్పితే అయిపోయిన వర్క్ గురించి అసలు ఇచ్చాను. బట్ షోస్ ఉన్నప్పుడు నా పాటలు నేను పాడతాను. ఆ షోకి ముందు ప్రాక్టీస్ చేయడం అవి కూడా ఉండవు, డైరెక్ట్ స్టేజ్ ఎక్కి షోలో పాడడం అంతే. అందుకు నేను ఒక రాంగ్ ఎగ్జాంపుల్ అవుతాను అందరికీ. నా గురించి ఏం చెప్పినా అప్పుడే ఐస్ క్రీమ్ తిని మైక్ ముందుకెళ్ళి పాడమన్నా పాడేస్తాను. సింగర్స్ ఇలాంటి కేర్లు తీసుకోవాలి అని ఏవైతే ఉంటాయో అవి ఏమి కూడా నేను తీసుకున్నాను. అందుకు నేను నా గురించి ఏం చెప్పినా ఆర్పి ఎలా ఉన్నాడు కదా మనం కూడా అది ఫాలో అవుదాం అనుకుంటే
మిగతా వాళ్ళు ఒకళ్ళు ఎఫెక్ట్ అయితే దానికి నేను కారణం అవుతాను కాబట్టి ఇవేమి నేను చెప్పను. ఒక రకంగా దేవుడిచ్చిన అదృష్టం అనుకోవచ్చు. అందుకే నేను మా అమ్మ నాన్నకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ గొంతు వచ్చింది కాబట్టి సార్ వాళ్ళదే ఈ క్రెడిట్ అంతా. ఆర్పి పట్నాయక్ తేజ అసోసియేషన్ అంటే అందరూ చిత్రం మూవీ అనుకుంటారు, కానీ చిత్రం కంటే ముందు మీ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారా, ఎక్కడో ట్రావెల్ అయ్యారని తెలిసింది, కరెక్టేనా? చిత్రం కన్నా ముందు తేజ గారు ఒక సినిమా కెమెరా చేస్తున్నారు. ఆ సినిమాకి జగదీశ్వర్ రెడ్డి అని ఆయన ఇది డైరెక్టర్. దానిలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక థీమ్ కావాల్సి వచ్చింది. ఆ థీమ్ నేను కంపోజ్ చేశాను, బట్ సినిమాలో ఆ థీమ్ లేదు. అప్పుడు తేజ గారికి నా వర్క్ మీద ఒక నమ్మకం ఉంది. ఆ థీమ్ కంపోజ్ చేసినప్పుడు అది సినిమాలో ఎందుకు లేదో నాకు తెలీదు. బహుశా మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ థీమ్ పెట్టడానికి వీల్లేదని అబ్జెక్ట్ చేశారో ఏంటో మరి తెలియదు, కానీ బట్ దట్ వాజ్ మచ్ బెటర్ థీమ్ దెన్ ది ఒరిజినల్ థీమ్ దట్ వాజ్ యూజ్డ్ ఫర్ ది మూవీ. ఆ సినిమా పేరు అవి అడగొద్దు. అందుకు తేజ గారికి బహుశా దాని మీద కూడా గురుండి ఉండొచ్చు దీని గురించి. బట్ తేజ గారు డైరెక్టర్ అయిన విధానమే చాలా వండర్. అసలు అది ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కష్టపడి సినిమా అంతా షూట్ చేస్తూ ఉంటే నాకు వచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ, కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, హిట్ కొట్టంగానే వాడు కోట్లలో తీసుకుంటున్నాడు, అందుకని నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి డైరెక్టర్ అయ్యాను అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన డైరెక్టర్ అయినప్పుడు అక్కడ కూడా బడ్జెట్ చాలా లిమిటెడే, పెద్ద కంపెనీ అయి ఉండొచ్చు బట్ లిమిటెడ్ బడ్జెట్. ఆర్పి పట్నాయక్ ఎక్కడ ఎతకండి, పట్టుకురండి, తను కావాలి అని తేజ గారు మీకోసం వెతికారంట తనకు అవకాశం రాగానే, నిజమేనా? అది నిజమే. అంటే ఆ బడ్జెట్లో చెన్నై వెళ్ళి రికార్డ్ చేసేంత ఛాన్స్ లేదు. రామోజీరావు గారి దగ్గరికి ఈయన వెళ్ళి నేను ఇంతలో చేస్తా సినిమా మీకు ఎందుకు అన్నారు. ఆయన యాజ్ ఎ కెమెరామెన్ షూట్కి మిగతా విషయాల్లో హీఈస్ వెరీ క్లియర్, ఎంత అవుద్ది ఏంటి, ఎంతలో తగ్గించవచ్చు. అప్పట్లో ఫిల్మ్ ఉండేది, ఫిల్మ్లో ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. అయినా యాజ్ ఎ కెమెరామెన్ ఆయనకు ఒక ఐడియా ఉంది, ఇంతలో చేయొచ్చు, ఇంత ఫుటేజ్ ఎక్స్పోజ్ చేస్తే ఇంతలో అవుతుంది, ఇదంతా ఎన్ని రోజుల్లో షూట్ చేయాలి అని. బట్ యాజ్ ఫర్ యాజ్ మ్యూజిక్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్ కన్సర్న్ డెఫినెట్గా ఆయన అనుకున్నంత ఈజీ కాదు అని ఆయనకు తెలుసు అది కూడా. అందుకు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, తక్కువలో చేయగలిగే వాళ్ళు, మన మాట వినేవాళ్ళు, పర్టికులర్గా కొత్త డైరెక్టర్గా చాలా ఇంపార్టెంట్, మన మాట వినేవాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ టైంలో నాకు ఆల్రెడీ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు మీరేం చేస్తుంటారు అంటే మ్యూజిక్ కోసం ట్రై చేస్తున్నాను అన్నప్పుడు ఏదో ఒక మీ ట్యూన్ వినిపించాను, అప్పుడు ఏదో ట్యూన్ ఒకటి వినిపించారు, చాలా బాగుంది అని. ఆయన ఆ టైంలో చిత్రం కన్నా ముందు ఇంకొక సినిమా ఒకటి అనుకుని ఆగిపోయింది, ఓకే, పెద్ద హీరోతోటి. ఆ సినిమాకి వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనుకున్నారు. నా ట్యూన్ విన్నాక వాళ్ళకి తెలియకుండా మనం చేద్దాం ట్యూన్లు అన్నారు ఆయన. అలా బాగోదు అనుకుని నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసా. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మంచిదైంది అని ఆయన మనసులో అనుకున్నారు, ఏమో మరి తెలియదు, కానీ వెంటనే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఛాలెంజింగ్గా ఇలా ఇంత తక్కువ బడ్జెట్లో నేను చేస్తాను అని చెప్పి, నువ్వు కథ కూడా చెప్పొద్దు, మాకు సినిమా చేసి పెట్టు అన్నారు రామోజీరావు గారు. ఆ బడ్జెట్ అయ్యాకే ఆ బడ్జెట్కి, ఎందుకంటే అప్పటి వరకు చాలా బడ్జెట్లు చేస్తున్నారు మా వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉంది ఆయనకి. అంత తక్కువ బడ్జెట్లో చేసేసరికి అది డెఫినెట్గా ఛాలెంజింగ్ ప్రాసెస్. అలాగా ఆ బడ్జెట్లో సినిమా అనుకున్నప్పుడు లోకల్గా ఉన్న ఆయనకి నచ్చిన ఒక మనిషి అని నా కోసం వెతికారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.